నా పేరు కే లక్ష్మీదేవి. నేను స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తాను. నేను ప్రొద్దుటూరులో ఉంటాను. కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. ఫస్ట్ 2012లో క్యాన్సర్ వల్ల నాకు ఆపరేషన్ అయింది. అప్పటి నుండి హెల్త్తో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. తర్వాత వచ్చేసి చాలా బాగా ఉండింది ఆరోగ్యము. 18లో మళ్ళీ క్యాన్సర్ ఈవింగ్ సార్కోమా స్టార్ట్ అయింది. అప్పుడు మళ్ళీ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నారు. కీమోథెరపీస్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవి జరిగినప్పుడు అడ్రిమైసిన్ అని ఒక ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు. దానివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, లైక్ దట్. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పి యశోదా హాస్పిటల్ సోమాజిగూడలో గురుప్రకాష్ గారు డైరెక్షన్తో మేము అక్కడ జాయిన్ అయ్యాము. అక్కడ నాకు లంగ్స్ ప్రాబ్లము బాగా ట్రీట్ చేసి ఈవింగ్ సార్కోమాకి ఆపరేషన్ కూడా చేశారు. అక్కడ నాగార్జున సార్కి నాకు లంగ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. హార్ట్కి గురుప్రకాష్ గారు ఇచ్చారు. తర్వాత క్యాన్సర్కి నిఖిల్ సార్ అండ్ కిరణ్ సార్ రేడియేషన్ ఇచ్చారు. బాలసుబ్రహ్మణ్యం సార్ వచ్చేసి ఆపరేషన్ చేశారు. థొరాసిక్ ఆపరేషన్ చేసి నాకు క్యాన్సర్ రిమూవ్ చేశారు. ఈ 1 year ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను, టెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. కీమోథెరపీ ఆల్సో గోయింగ్ ఆన్. తర్వాత కీమోథెరపీ తీసుకుంటూ అయిపోయిన తర్వాత ఫర్దర్గా 3 months వన్స్ టెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఏమైందంటే ఉన్నట్టుండి ఒక నుండి ఎడిమా స్టార్ట్ అయింది. తర్వాత వామిటింగ్స్ బాగా ఉండేవి. అప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి జాయిన్ అయ్యి వీటికన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. ఆయన హార్ట్లో వాల్స్ తిరిగినాయి, దానివల్ల మీకు వామిటింగ్స్, ఆయాసము ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ నేను దేవుడిని నాకు ఆపరేషన్ చేసేదానికి వీలు కలిగేటట్టు చూడేవుడా అనుకున్నాను. తర్వాత మంచి డాక్టర్ టీం కూడా నాకు తోడైంది. ఆ డాక్టర్లు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామన్నారు. డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఒకరోజు హార్ట్ దొరికింది, వచ్చేయమన్నారు. అప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా నేను అంతా డాక్టర్ల మీదే నమ్మకం పెట్టుకున్నాను. నెగిటివ్ థింకింగ్ ఏమీ లేకుండా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు నమ్మకం అట్లా ఉంది డాక్టర్ల మీద. వాళ్ళందరూ నాకు చాలా చాలా నిమిషానికి ఎలా ఉన్నారు చాలా బాగా కనుక్కొని నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆ డాక్టర్స్ తీసుకున్న జాగ్రత్త వల్ల కరోనా టైంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకొని నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే సింగిల్ రూమ్లో పెట్టి నర్సెస్ను పెట్టి ఎంత కేర్ తీసుకున్నారంటే నర్సెస్ అంత కేర్. అమ్మను ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు నర్సెస్. వాళ్ళకు కూడా పేరున నాకు ధన్యవాదాలు. ఇదంతా ఒక ఏంటంటే ఫిజియోథెరపీ వెరీ నైస్గా పనిచేస్తుంది. ఫిజియోథెరపీ ప్లేస్ ఏ వెరీ గుడ్ రోల్ ఇన్ దిస్. సుమన్ సార్ వీళ్ళ గైడెన్స్లో చాలా బాగా నాకు చేశారు. వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు. నేను ఇంతకుముందు 1 year 2 years నుండి కూడా ఓన్లీ వాకింగ్ మాత్రమే చేస్తుంటాను. ఈ ఫిజియోథెరపీ వల్ల నాకు కాలు నొప్పి, చేయి నొప్పి ఉండే ఇవన్నీ బాగా పోయినాయి. ఫిజియోథెరపీ ప్లేస్ ఏ వెరీ గుడ్ రోల్. డాక్టర్స్ టీమ్ ఈజ్ వెరీ నైస్.